సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అద్భుతమైన రేణుక ఆవేశ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ రేణుక ఆవేశ మంత్రాన్ని ఎదుటివారిపై కొద్దిగా వచ్చి ఆవేశం కొద్దిగా సిగం అనేది కొద్దిగా వచ్చి తర్వాత రాకపోవడం, మాటలు రాకపోవడం, ఏది చెప్పుకోలేకపోవడం, రేణుక అనే పేరు మీద వేరే గ్రహాలు కూడా ఆవేశించి ఈ వేరే రకంగా పలికియడం, ఇట్లాంటి దానికి ఈ ఆవేశ మంత్రాన్ని చదివితే ఒక 11 సార్లు చదివి పసుపు బండార కానీ విభూతి కానీ నొష్టికి పెడితే అమ్మవారు అనేది ఆవేశానికి వచ్చి వాళ్ళ యొక్క స్థితిగతులను తెలియజేస్తుంది. అలాగనే మీదికి వచ్చి సత్యంగా అమ్మవారు ఎంతో కొంత వాళ్ళ మీద ఉంటే తప్పకుండా ఎంతో కొంత మాట్లాడి ఏ సమస్య ఏదన్నా ఉంటే చెప్పుకోగలుగుతుంది. ఆమె ఏదన్నా కోరినా, ఆమెకి ఇష్టమైనది ఏదన్నా ఆహారంగా కావాలన్నా కోరుతుంది. మీద లేకపోతే ఎవరి గురించి అయినా అడిగినా కానీ వాళ్ళకు ఆ సమాధానం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది అతి ప్రాచీనమైంది. ఇది అద్భుతమైన మంత్రాలను మీకు అందరికీ నేను ఇస్తున్నాను. ఈ మంత్రాలని సాధక ప్రియులందరూ ఉపయోగించుకొని లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన. ఈ మంత్రం వచ్చేసి ఓం నమో మలయాళ వీరభద్ర పటుపటు స్వాహ ఆవేశ ఆదిశక్తి రేణుక పరంజ్యోతి దుర్గి మహమ్మాయి శాంభవి జగదీశ్వరి భూదేవత త్రిపురాలయందు దానవును సంహరించిన త్రిపురి మహంకాళి గంధం రక్తం ఆరగించిన పరమ కళ్యాణి బుగుల్ పుట్టించవే భూలోక శక్తి ఆట్లు పాటలు గావించవే ఆదిశక్తి రేణుకా పరంజ్యోతి ఇందుకు తప్పితే నీ తమ్ముడు కల్లిపోతులన్నకు రెట్టపెట్టిన పాపాన బోవుదు. ఓం ఫట్ స్వాహ. ఓం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని మీరు మంచిగా ఉపయోగించుకొని 11 సార్లు 108 సార్లు ఫస్ట్ దీన్ని సిద్ధి పొందాలి. సిద్ధి పొందిన తర్వాత మంత్రించి బొట్టు పెడితే అమ్మ ఎదుటివారి ఆవేశానికి వచ్చి ఆమె 4 మాటలు మాట్లాడిస్తుంది. కాబట్టి సాధక ప్రియులందరూ ఉపయోగించుకుంటారని నా ప్రార్థన. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.